కట్ చేయొద్దు అట్లా వదిలిరా వదిలిరా వదిలి అట్లా ఉంది అట్లా ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి మచ్చారెడ్డిపల్లిలో అయితే ఉన్నాము. ఎద్దుని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. పూర్తి డీటెయిల్స్ అన్న మాటలో తెలుసుకుందాం. హాయ్ నా, మీ పేరునా? మురళీరెడ్డి. ఓకే, ఎద్దు పేరా? జనసేన కింగ్. ఓకే, జనసేన కింగ్. ఏనా మెయిన్ జనసేన కింగ్ అని ఎట్లా పేరుకి ఏమైనా అర్థం ఉందా? ఎట్లా ఎంచుకున్నారని? నేను పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి అందుకని నేను జనసేన కింగ్ అని నా ఎద్దుకు పెట్టుకున్నాను. ఓకే, పలకలు కూడా అదే కడతా ఉంటారు? అదే కడతాడు కట్టను. ఓకే, సో ఇది ఎక్కడ పట్టారా లేకపోతే మీ ఇంటికాడ ఉండిందనా? మాదే. మీదేనా? ఓకే, సో ఇప్పుడు ఎన్ని పళ్ళ మీద ఉందా? 6 పళ్ళతో ఉంది. ఇంకా సుమారు మీరు ఇప్పటి నుంచి అంటే మీ దగ్గర ఎన్ని పళ్ళ నుంచి పలకలు కట్టడం స్టార్ట్ చేశారా? 4 పళ్ళ నుంచి కడతాను. 4 పళ్ళ నుంచి. సో సుమారుగా అంటే ఎన్ని పండుగలు వదులుంటారు ఇప్పటికే? సో అంటే మేము లెక్క ఇలా 2-3 ఏళ్ళ నుంచి వదులుతానే ఉన్నాం. సో బాగా మీకు హైలైట్ అయిన పండుగ అంటే ఏం చెప్తారా మీ జనసేన కింగ్? హైలైట్ అంటే ఇప్పుడు చంద్రగిరి వదిలినాము, పోతే చానం బట్టలు వదిలినాము. మీకు బాగా పేరు తెచ్చిన పండుగ ఏది? పేరంటే ఇప్పుడు మామూలుగా చెప్తానే ఉంటారు కదా, కానీ మనకి నేను అన్ని చోట్ల బాగా వస్తుంది అనుకుంటాం మనం. అంటే మీకు పర్సనల్గా ఏం లేదా, అన్ని పండుగలు ఇష్టం? అంతే. ఓకే, జనసేన పలకలే మెయిన్ ఎంచుకుంటూ ఉంటారు కదా, మీ పర్సనల్ ఫోటోలు కూడా వేసుకోరా? వేసుకుంటే మా మనవరాలు ఫోటో వేస్తా, పైన జనసేన జెండాలు అన్నీ వేస్తా. ఓకే, సో సైజ్ బాగా వచ్చింది కదా ఎద్దు. సో ఏమన్నా దానాలు స్పెషల్ చేస్తా ఉంటారా? అట్లా ఏం స్పెషల్, చొప్ప వేస్తా ఓటుకు 2 సార్లు. ఓన్లీ పచ్చగడ్డే? ఎండుగడ్డి కూడా తిందో. పోతే ఇది ఉంది కదా పసల పొట్టు, అది ఒక కేజీ లేదా 2 కేజీలు వేస్తా రోజుకి, అంతే. ఏం వేసేది లేదు స్పెషల్గా అయితే దాని అంతేం లేదు, డిఫాల్ట్గా వచ్చేసింది అది సైజ్ మాత్రం. ఓకే, మామూలుగా ఇది పలక ఎప్పుడైనా ఇంతవరకు ఇచ్చిందని ఎవరికైనా? లేదు. సరే, ఇన్ని పండుగలు వదలరు కదా, మంచి రేట్ ఎవరైనా అడిగారా? అడిగినారు కర్ణాటక వాళ్ళేమో. ఎంతకు అడిగారనా? వాళ్ళు అడిగినారు, వేరే వాడు పిల్లవాడితో ఇన్స్టాగ్రామ్ లో పెట్టినారు అనేసి 2.5 దాకా తీస్తా ఉన్నారు. నువ్వు 5 ఇచ్చినా నేను ఈయనని చెప్పి. ఓకే, సో జనసేనకి మీ ఇంటికాడే ఉండిపోవాల్సిందే, ఎన్ని లక్షలు వచ్చినా అమ్మేదైతే లేదు. ఓకే, సో ఈ సంవత్సరం యావరేజ్ ఎన్ని పండుగలు ఏంటారా? ఈ తర్వాత ఎన్ని వేసుకుంటాం అంటే ఒక 5-6 వేసాం, తక్కువ ఈ తర్వాత వేసింది. ఇంకొకటి వేసినాము, అందుకని దీన్ని తగ్గించే వేసింది. ఓకే, మీకు ఇంకోటి కూడా ఉందనా? ఉంది. సో అది ఎక్కడ ఉందినా? దాని పేరే ఉందా? వేపపప్పు ఉంది. ఓకే, ఇది ఎక్కడ వదిలినా జతగా వదులుతా ఉంటారు అదే కదా? జతగా వదులుతాం, లేదా విడిగా కూడా వదులుతాము. 2 వేసుకోమంటే కంపల్సరీ జతగా వదులుతాం. ఓకే, సో ఇన్ని రోజులుగా మీరు మేపుతున్నారు కదా జల్లికట్టు, అంత దీనికన్నా ముందు మీకు పశువుల పండుగ బుల్స్ ఏమన్నా ఉన్నాయి? ఎద్దులు ఆవులు ఎప్పటి నుంచి ఉన్నాయి, మా తాతకాడి నుంచి ఉన్నాయి. తాతకాల నుంచి ఉన్నాయి అంటే ఎద్దులు పండగలు వదిలే ఎద్దులు? పండగలు వదిలేదంటే ఇంకోటి ఉంది, కర్ణాటకలో ఉంది, దాన్ని ఆడించి వదులుతాం. సపరేట్గా ఎద్దులు అయితే, ఆవులు అయితే ఎప్పటి నుంచో వదులుతున్నాం. ఓకే, మామూలుగా మీరు జల్లికట్టుకనే పెట్టారు దీన్ని? ఆవుల మీదకి జల్లికట్టు కొంచెం. మీకు ఆవులు కూడా ఉన్నాయా? ఉన్నాయి, ఆవులు. మీకు ఎన్ని ఆవులు దాకా ఉన్నాయి? ఉన్నాయి, ఒక 30-40 ఉంటాయి తోలుతో. ఓకే, ఓన్లీ ఆవుల్లో ఎక్కేదానికి మాత్రం పట్టుకున్నారు. సో ఫస్ట్ పండుగ ఎట్లా వదలాలనిపించింది? మీరు పట్టిన పర్పస్ వేరు కదా ఎద్దుని. సో పశువుల పండుగల్లో వదలాలని ఎట్లా అనిపించింది? మాకు ఎప్పటి నుంచో మాకు బాగా అలవాటు, ఇప్పుడు నేర్చుకున్నారు ఇక్కడ మా ఊర్లో. ఫస్ట్ నుంచి మా అన్న కాడించి కూడా పలకలు కట్టేది మామూలుగా ఈ దేంట్లకి ఆవులకి కడతా ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే ఆవులు ఎందుకు ఉడకడిపించేదని ఎద్దులు ట్రైనింగ్ చేసింది. ఓకే, అప్పటికిప్పటికి ఏమన్నా మారింది అనుకుంటున్నారు పండగ? చాలా మారులా. ఏం మార్పు? జనాల్లో మార్పు వచ్చిండది. ఆవులైతే ఇప్పుడు ఆవులు పోతాయంటే పోలేవు, ఎద్దులు కూడా మంచి పట్టేస్తున్నారు. కాబట్టి ఆ జనాల్లో కొంచెం ఆవులు ఎందుకనేసి ఎద్దులనే మేము రెడీ చేసినాం. ఓకే, అంటే నేను చెప్పేది మీరు చూసిన స్టార్టింగ్ లో పండగలకి ఇప్పటికి ఏమైనా చేంజ్ ఉంది అనుకుంటున్నా? చాలా చేంజ్ ఉంది. సో ఎలాంటి చేంజ్? అప్పుడేమంటే మాకు తెలిసే ఆవుకి 2 అల్లులు పెట్టేది, అల్లుగా పట్టకూడదు, అల్లికి ఎలిగా పోకూడదు, మధ్యలోనే ఆవుకి 2 ఎద్దుకు 3. దానిపైన పడితే దమ్మదమ్మను కొట్టేసేది, వాడు ఏమి కొత్త పాతలే అట్ట కొట్టేస్తున్నారు. కాబట్టి మేము మా ఊర్లో పలకలు కట్టేటప్పుడు ఆవులు కాడించే పెట్టినాం, ఎంత దూరమైనా ఎంతమంది అయినా అనేసి. మా ఊరు ఆయన కూడా ఒకసారి అదే నీ ఆవులకైతే పెట్టుకోరు, సరే నువ్వు కట్టద్దు బో అని చెప్పిన. అప్పటి నుంచి మా ఊరి కాడనే ఎంతమంది అయినా ఎంత దూరం అయినా పెట్టాను. ఇప్పుడున్న పండుగల్లో ఏం మారిందంటారు? ఇప్పుడుండే పండుగల్లో జనాలు ఎక్సెక్కం. ఇప్పుడు ఎంత చిన్నపిల్ల కూడా అది ఒక ఇదైపోతుంది. ఇప్పుడు మామూలుగా తినేదాని మీద ఎట్టా ఇది ఉంటుంది, అది తినేదాని మీద కూడా లేదు జనాలకి. ఓకే, అది ఎండగాని వానగా ఎంత దూరమైనా పోతున్నాం, మేము కూడా ఎద్దుని వేసుకొని పోతాము. అది డబ్బులు ఖర్చు అవుతుంది, నేను చూసేది లేదు. పిల్లకాయలు ఉంటారు మాతో పాటు చాలా మంది, ఆ ఎద్దు పోయింది మనకేమనుకునే వాళ్ళు ఏం కాదు. ఓకే, ఎందుకంటే
ఒక ఎద్దును వదిలినప్పుడు మళ్ళీ పట్టుకోవడం ఆ వార చాలా హెల్ప్ చేస్తారు పిల్లకాయలు కూడా. ఓకే, మామూలుగా మీ ఎద్దుతో పాటు వచ్చే పిల్లకాయలు కూడా ఉన్నారు? ఉన్నారు. సో మీతో పాటు ఒక 4-5 మంది? 4-5 మంది కాదు, 50 మంది 20 మంది ఎద్దు కాడికన్నా వస్తారు. ఓకే, సుమారుగా మీకు జనసేన పలకలు రెడీ పలక్కి ఎంత ఖర్చు అవుతుంది నా డెకరేషన్తో పాటు? 5,000 అయిపోతుంది. ఒక పండుగ మొత్తానికి అవుట్పుట్ ఫస్ట్ ఇంటికాడ నుంచి తొలుకొని మళ్ళీ ఇంటికాడికి రావడానికి 10,000 ఈజీగా అవుతుంది. మా వాడి కానీ వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవడన్నా పిల్లకాయలు ఉంటారు కదా, ఖర్చు పెట్టి ముందు అలవాటు ఏదో ఉంటది కదా, అట్ట వాళ్ళకి ఖర్చు 10-15 వేలు మధ్యలో అవుతుంది. అంతే. సో అంత ఖర్చు పెట్టి ఈ రోజుల్లో ఇప్పుడు కూడా వదలాలని అంటే ఎట్లా? అదొక పిచ్చి. సో అదొక పిచ్చి. పశువుల పండుగ తరతరాలకు వస్తుంది కాబట్టి క్రికెట్ పిచ్ ఒకటి ఉంటుంది, కబడ్డీ పిచ్ ఒకటి ఉంటుంది, ఒకటి భూమి పిచ్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది కదా. పశువుల పండుగలు ఎద్దులు వదలాలా? ఎద్దు పళ్ళకి ఎత్తుకొని వస్తే గర్వంగా తొడగొడతాం. సో అల్లిలో ఇది ఎద్దు వదిలేటప్పుడు ఏమన్నా చెప్పగలుగుతావా? వదులుతామంటే నేను ఆడ వీళ్ళు పిల్లకాయలు నేను ఆడనే ఉంటా ఎద్దు కాడ మన పేరు చెప్పి అన్న ఒక చోట చెప్తారు, ఒక చోట చెప్పరు, ఎవరిదో పోతా ఉంటే వరుసగా మన ఎద్దే పోవాలి. ఆ వారి మీద అందరికి తెలుస్తుంది కదా మన ఎద్దు అనేసి, అంతే. ఓకే, ఇన్ని రోజులుగా మీ ఎద్దు 4 పళ్ళు చిన్నప్పటి నుంచి ఏడా ఉందంటున్నారు కదా, మీ ఎద్దులో మంచి గుణం అంటే ఏం చెప్తారు? ఆవు మీద క్రాసింగ్ వదిలినా అప్పుడు పోయి చేయి పట్టుకుంటే పగ్గం పట్టుకుంటున్నాను ఏముందో, చేయి పెడితే కూడా ఏముందో. రెండోది ఎంతమంది జనాలన్నీ నేను ముందు పోతాను, నేను పక్క పోయేదాకా పోతావు. ఓకే, నిన్ను అనుసరిస్తా వస్తా ఏమందో, కానీ మళ్ళీ అట్లా పోయి నాకు ఊంటి రానిది. ఓకే, సో దీనివల్ల పడిన బాధలు ఏదైనా ఉన్నాయా? ఏం లేదు, ఒక్కటి కూడా లేదు ఇన్ని రోజుల సిచ్యువేషన్ లో. అంటే పండుగ కుదిలినాక తప్పు ఇవ్వడం ఏం లేదు, మేము వ్యాపారం ఇంతవరకు టార్చర్ అయితే పిల్లకాయలు ఉంటారు, మా బామద్ది మా కొడుకు అందరూ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు మనం ఊర్లో పిల్లకాయలు ఉంటారు. ఇవాళ వదిలేండి, నేను పోయే కొందికి ఎవరో ఒకరు దారం పట్టలేదు పోతానని చెప్తే మళ్ళీ పోయి పట్టుకునేది రోజులు. ఓకే, సో అంతా తలెత్తుకునే పరిస్థితిలో కానీ మీరు ఎప్పుడు బాధపడింది ఫీల్ అయింది అయితే లేదు? అదంతే, అగసాట్లేం పెట్టేది. సో ఎందుకు కొత్త వాళ్ళని ఎక్కువ రానివ్వట్లేదు మీదకి వస్తుంది? మా ఇంటికాడ కుక్క కాదు, కోడి కూడా గుడ్డు ఎత్తుకొని. ఓకే, ఓన్లీ రానిచ్చేదంటే మిమ్మల్నేనా? మా మనవరాలు కూడా ఏముంది, మళ్ళీ మా మనవరాలు కూడా ఏముంది, నిన్ను మీ మనవరాలని, మా కూతురు మా భార్య ఓన్లీ మీ ఫ్యామిలీకి సంబంధించిన మాత్రం, వేరే వాళ్ళు ఎవరు వచ్చినారా అనేది. ఇప్పుడు ఎవరైనా మనుషులు వచ్చినప్పుడు అంటే అప్పుడు దానికి కోపంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనలు కూడా ఇదంటుంది. ఓకే, కొమ్ము కిందకి ఎరకండ వేసారా? అదే సింబల్, జనసేన సింబల్ కాబట్టి. జనసేన అంటే మీకు పిచ్చి. అవును. ఓకే, ఫైనల్ గా నెక్స్ట్ టైం అల్లిలో మీ ఎద్దు వచ్చేటప్పుడు జనాలకి చెప్తావు ఏదైనా? నేను నన్ను కానీ సవాల్ వేస్తే నేను అప్పుడు కూడా అదే చెప్తా, ఎవడైనా పట్టుకోవచ్చు, సవాల్కి ఇప్పుడు సిద్ధమే. ఓకే, ఎవరు ఏం సవాల్ ఇచ్చినా తీసుకుంటారు. ఓకే, ఏం అంత నమ్మకం అంటే మీ ఎద్దు మీద? నమ్మకం అంటే ఇంకోటి గట్టంటే కూడా ఉంటారు, ఏదో ఓడిద్దు పోతుంది, ఏదేదో చేస్తారు. నేను చెప్తా, దమ్ముంటే మామూలుగా దారం ఇచ్చేస్తాను, పట్టుకోమంటాను, ఇబ్బంది లేదు. ఎద్దుకి నోరు లేని గోడికి చేసేదంటే సింపం కూడా బోన్లో ఉంటుంది, వాడికి చిన్న పక్క పిన్ ఎత్తుకొని కూడా గుచ్చుతాడు, అదేమనలేదు అనేసి. అది కాదు, పిల్లనైనా తరిమి ఇది చేయాల, దానికైతే రెడీ. అది సవాల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో గైస్, నాట్ ఓన్లీ పరిగెత్తేటప్పుడే కాదు, కట్టేసి పెట్టుకొని దాన్ని నిప్పుకునే కూడా వాళ్ళకే అంటున్నారు. వాళ్ళ ఎద్దు మీద ఉన్న నమ్మకము. పండగ గురించి మీరు చాలా చూసుంటారు, గతంలో చాలా పండుగలు చూంటారు వ్యాయామంలో, ఇప్పుడు చూస్తున్నారు. ఒక మెసేజ్ రూపంలో పెద్ద తరహాలో మీరు ఏమి? పెద్ద తరహా అంటే మామూలుగా కట్టి వదులుతాము, వదిలినప్పుడు ఏం చేయాలంటే వాడు దిల్లు దమ్ముండోటి అల్లులో పట్టుకోవచ్చు, ఆడైనా స్లో అయిపోయినప్పుడు ఆ పగ్గాలు పట్టుకునేది, లేదు పక్కన చేరుకునేది, కోడికిలు మా జెండాలు పట్టేది, ఇట్లా ఉండకూడదు. పట్టే ఎదురుగా తగిలిన అదొక లెక్క. గీత దాటిన తర్వాత డైరెక్ట్ పట్టుకో, వాడికి కట్టుకోవటం కంచి కూడా నేనైతే నా వరకు. ఓకే, ఎందుకంటే ఇంక రాబోయేది కూడా, ఎందుకంటే నేను చెప్పేది ఎవడు రచ్చారం పొందకూడదు, పట్టుకొని ఇబ్బందులు అల్లేకి వచ్చింది పట్టుకొని ఎవడైనా పట్టుకొని ఇబ్బంది లేదు. ఓకే, సో టైమింగ్స్ అంతా కరెక్ట్ గా జరుగుతుంది? టైమింగ్ అంటే ఆ టైమింగ్ ఒకటే ప్రాబ్లం. చెప్పు, అది కూడా చెప్పు. టైమింగ్ ఆడపోయినా ప్రాబ్లం అయితే, ఎందుకంటే గొడ్డు మేపడి తెలుస్తుంది, మనం నీడ ఉంటాం, ఎండ ఉంటుంది, ఈ నీడున్నా కానీ అవి మేత దినం ఏం చేయవు. కాబట్టి తెల్లారితో ఒక 10-11 కిలోగా జరిగితే అందరికి మంచిది, వచ్చిన జనాలకి మంచిది, గొడ్లకి మంచిది, 2-3 కూడా అయిపోతుంది. ఓకే, సో పండగ అనేది ఎంత బిన్నే జరిగితే అంత బిన్నే ఇంటికి పోతాయి, సేఫ్ గా పోతాయి అనేది మీ పాయింట్. పండగ అనేది స్టార్ట్ చేసే బిన్నే జరిగితే సాయంత్రం కానీ ఉంటారు జనాలైనా ఎవడైనా, కానీ వీళ్ళు పండగ వస్తుంది ఓడోడు వస్తాడని ఎదురు చూసి పాపం నిరాశతో ఉంటారు, జనాలు ఉంటారు, గొడ్లు కూడా భలే ఇదైపోతాయి. సో మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్, పండగ బిన్నే ఎండకు ముందు ఎండకు ముందు టైంకి 9-11 కిలోగా వదిలితే అందరికి మంచిది. సో గైస్, వచ్చిన ప్రేక్షకులకి మంచిది, ఏమే ఆడ ఎద్దుల గల్లవాళ్ళకి మంచిది, అన్నిటికీ మంచిది. సో గైస్, అది పెద్ద తరహాలో ఒక మెసేజ్ అంటే అది చెప్పారు అన్న అయితే. సో ఇంటర్వ్యూ అయితే నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ.